జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న ఆర్యోక్తిని అనుసరించి బాలలలో మనోవికాసాన్ని పెంచడానికి, వాళ్ళల్లో సృజనాత్మకతని వెలికి తీయటానికి అనేక సంస్థలు పనిచేస్తూనే ఉంటాయి. ఎందువల్లంటే ఒక సమాజం బాగుపడాలి అంటే అది ఒక బాలుర దగ్గర నుంచే అతనిలో ఉన్న వ్యక్తిత్వ వికాసాన్ని బయటికి తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా, అలాగే వ్యక్తులుగా వాళ్ళు సమాజంలో ఉన్నత పౌరులుగా మారే విధంగా ప్రతి సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అలాంటి సంస్థలకి ఎంతోమంది పెద్దలు నడుం కట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మన ఏలూరు హేలాపురి పట్టణంలో కూడా అలాంటి ఒక ప్రముఖ సంస్థ ఉంది. అనసూయ వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేయటమే కాకుండా బాలోత్సవం అంటే ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పటికి 4 బాలోత్సవాలు పూర్తి చేసుకున్నాయి. ఆ సంస్థకు సంబంధించిన కార్యదర్శి అలాగే దాంట్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మన జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి విచ్చేశారు. సో వారిని అడిగి మనం మరికొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం నరసింహారావు గారు అండ్ అజయ్ గారు, నమస్కారం. అసలు ఈ యొక్క అనసూయ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తులు ఎవరు, వారి యొక్క పూర్వాపరాలు ఏంటి, ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు తెలియజేస్తారు. అన్నే వెంకటేశ్వరరావు గారు 100 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లాలో జన్మించి కొద్దిపాటి చదువు, హై స్కూల్ చదువుకున్న తర్వాత స్వాతంత్రోద్యమంలో పనిచేశారు. స్వాతంత్రం రావడానికి ముందే 2 సార్లు ఆయన జైలు శిక్షణ అనుభవించి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దాడులకి, ఇబ్బందులకి ఎదుర్కొన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, పేదలకి భూములు ఉంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చదువుకోగలుగుతారు, అభివృద్ధి చెందుతారు అనేటువంటి మార్గంతో ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి కృషి, ఆయనతో పాటు ఆయన భార్యగా అనసూయమ్మ గారు, శంకర సత్యనారాయణ గారు అని అందరికీ తెలుసు, మా భూమి నాటకం రాసి తర్వాత దాన్ని సినిమాగా తీసి మొత్తం ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఆయన చెల్లెలు ఆవిడ కూడా ఇద్దరు దంపతులు ఏలూరు పరిసర ప్రాంతాల్లో, ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికుల పక్షాన, రైతుల పక్షాన అనేక ఉద్యమాలు నడిపించి అటవీ భూములు, కొల్లేరు భూములు పేదలకు దక్కేదాని కోసం కృషి చేశారు. ఈ రకమైనటువంటి త్యాగం వాళ్ళలో ఉంది. భవిష్యత్తు తరాలు సమృద్ధిగా జీవించాలనేటువంటి కోరికతోటి వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ పేరుతోటి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం అని 2019 జనవరి 5వ తారీఖున ఏలూరులో ప్రారంభించడం జరిగింది. ఆ విజ్ఞాన కేంద్రం వారి ఆశయాల ఆధారంగా, అంటే అందరూ బాగుండాలి, బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు విజ్ఞానవంతులు కావాలి అనేటువంటి లక్ష్యంతో సంస్థ పనిచేయడం జరుగుతుంది. దీనికి ఒక 10 మందితో ట్రస్ట్ కమిటీ ఉంది, ఒక 80 మందితో నిర్వాహక కమిటీ ఉంది. ఆ కమిటీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. సార్, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ ద్వారా మీరు అసలు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? 10 కంప్యూటర్లతో డాక్టర్ చెన్నకేశవ రంగారావు వీధిలో ఉన్నటువంటి అన్నే భవనంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు రెగ్యులర్గా కోర్సు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీసు, డిటిపి, ఫోటోషాపు, టాలీ, ఈ కంప్యూటర్స్ బేసిక్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఒక్కొక్క నెల ఒక కోర్సు చొప్పున అందరికి అందించడం అనేది జరుగుతుంది. అది చాలా నామినల్గా వాళ్ళ దగ్గర తీసుకుని నిర్వహణ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఇప్పటికీ 28 బ్యాచీలు శిక్షణ పొంది సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఈ సంవత్సరంలో కొత్తగా 2023లో సెట్వెల్లో డిపార్ట్మెంట్ కూడా ఈ సంస్థను ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని గుర్తించి సెట్వెల్ సిఇఓ గారు విజ్ఞాన కేంద్రం బాధ్యుల తరఫున సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అదొక పని రెగ్యులర్గా చేస్తున్న విషయం. రెండవది, ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒక చర్చ జరుగుతుంది. పిల్లలు కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, సినిమాలు, క్రికెట్లు వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దల పట్ల గౌరవం లేదు, టీచర్లను గౌరవించట్లేదు, సరైనటువంటి దృష్టిలో ఉండట్లేదు, రకరకాల పద్ధతుల్లో చెడు మార్గాలు పడుతున్నారు అని చెప్పి ఆలోచన ఉంది.
వీళ్ళకి మనం విమర్శ చేయటం కాదు, మన వంతుగా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ఏదో కార్యక్రమం చేపట్టాలి అనేటువంటి పేరుతో విద్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీల్లో మహనీయుల యొక్క జయంతులు, వర్ధంతులు, అలాగే ప్రముఖమైన దినోత్సవాలు సందర్భంగా విజ్ఞాన కేంద్రం కమిటీ 80 మంది ఒక 20 గ్రూపులుగా స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతి పేరుతోటి పిల్లలందరికీ దేశమును ప్రేమించమన్నా నేర్పించే కార్యక్రమం, అలాగే దేశభక్తికి సంబంధించి కార్టూన్లు వేయించే కార్యక్రమం, అలాగే గత సంవత్సరం నవంబర్ 30వ తారీఖున ఇండోర్ స్టేడియంలో 2000 మంది విద్యార్థులతో దేశమును ప్రేమించమన్న ర్యాలీ ఏలూరులో నిర్వహించాం. ఈ సందర్భంలో మాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, పిల్లలకి ఏదైనా ఒక వేదిక ఇస్తే వాళ్ళు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేదానికి ఒక అవకాశం ఉంటుందని గుర్తించి దాని ఆధారంగా 4 సంవత్సరాల నుంచి హేలాపురి బాలోత్సవం అని ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి రిజిస్ట్రేషన్ చేయించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పరిసరాల్లో ఉన్న 6 మండలాలకు సంబంధించిన మొదట్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి పెట్టాం. గత సంవత్సరం అయితే ఎల్కేజీ నుంచి 10వ తరగతి చదివే పిల్లల్ని 4 కేటగిరీలుగా చేసి ఒకే చోట 60 రకాల ఈవెంట్స్ని వాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించేలాగా అవకాశం ఇవ్వడం, దాంట్లో పాటలు, పద్యాలు, కవితలు రాయటం, కవిత్వం చెప్పడం, నృత్యాలు, కోలాటం. ఈ సంవత్సరం అయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళలు, బుర్రకథ, హరికథ, అలాగే కోలాటం, వాయిద్యం ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు పిల్లలకు నేర్పించే దానికోసం ప్రయత్నం చేసాం. దీంట్లో 130 నుంచి 175 స్కూల్స్ విద్యార్థులు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినానండి, అందరూ అన్ని ప్రైవేటు, గవర్నమెంటు, ఎయిడెడ్ అన్ని, దాంట్లో కార్పొరేట్ స్కూల్స్తో సహా అన్ని స్కూల్స్లో. ఎందుకంటే అండి ఇవాళ స్కూల్స్ చాలా చోట్ల మార్కుల కోసం చదివించడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోయిన పరిస్థితుల్లో ఒక రిఫ్రెష్మెంట్గా, రెండోది ఇలాంటి వాటి పట్ల ఆసక్తిని కలిగించడానికి మేము అప్లికేషన్ ఒక 4 రోజుల ముందు విద్యాలయాలకు పంపిస్తే ఈ 4 రోజులు ఈ అంశాల్లో వాళ్ళు ట్రైనింగ్లు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పించడం, అదొక కోలాహలంగా రోజుకి 5,000 మంది పిల్లలు, పెద్దలు, టీచర్లు, తల్లిదండ్రులు హాజరవడం అనేది ఆ కార్యక్రమం ఉద్దేశం. దాని ద్వారా ఏలూరులో వాళ్ళకి దేశభక్తికి సంబంధించిన పాటలు, అభ్యుదయం, పర్యావరణ పరిరక్షణ సంబంధించిన విషయాలు వాటిలో మాట్లాడడం, మట్టితో బొమ్మలు చేయడం, వేస్ట్ పేపర్లో కార్డులు, అట్టముక్కలు పట్టుకొచ్చి వాటితోటి అప్పటికప్పుడు చెప్పిన దాన్ని అందంగా తయారు చేయటం, ఇలాంటి ఒక సృజనాత్మకత. అంటే మన విద్యాలయాల్లో చదవటం నేర్పుతున్నారు, రాయటం నేర్పుతున్నారు, గుర్తుపెట్టుకోవడం నేర్పుతున్నారండి. ఇంకొక 2 కావాలి విద్యలో, అదేమిటంటే సృజనాత్మకత కావాలి, అలాగే ఒక ఆలోచన విధానం, పెద్దలను గౌరవించడం, నేర్చుకోవడం, సమాజానికి కావలసినవి మనం మంచి చేయాలనే ఒక దృక్పథం అందించడం అనేది అవసరం. ఇలాంటి 2 బాలోత్సవంలోనూ ఈ మహనీయుల యొక్క జయంతుల, వర్ధంతుల ద్వారా చేస్తాం. 4వది ఏమిటంటే హేలాపురి బాలోత్సవం ట్యూషన్ సెంటర్స్ ఏలూరు పరిసరాల్లో 12 సెంటర్లు ఏర్పాటు చేసాం. ఆ సెంటర్లు కూడా ఈ పిల్లలకి ఒక్కొక్క సెంటర్లో 20 నుంచి 30 మంది ఉంటారు. అది కూడా ఒక కార్యక్రమంగా రెగ్యులర్గా చేస్తాం. అజయ్ గారు, మీరు ఇందులో కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు పిల్లల్లో ఈ యొక్క సృజనాత్మకతని వెలికి తీయటానికి ఇలాగని, అంటే మీరు కూడా సుమారుగా 40 ఏళ్ళు వయసు ఉన్న వ్యక్తి అనుకుంటే, పూర్వం స్కూళ్ళల్లో క్రాఫ్ట్ అని ఒక క్లాస్ ఉండేది, ఒక పీరియడ్ ఉండేది, క్రాఫ్ట్ అని, మోరల్ పీరియడ్, క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది. సో ఇవాళ మీరు బాలోత్సవాన్ని ఇంత దీనిగా చేస్తున్న తరుణంలో మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది ఒక మనం మండల ఎడ్యుకేషన్ ఎండిఓ గారికి కానీ లేదా వారికి నుంచి ఈ క్రాఫ్ట్ పీరియడ్ అండ్ మోరల్ పీరియడ్ అందులో పెట్టించే ఆ దిశగా ఏమైనా ఆలోచించవచ్చు కదా? తప్పనిసరిగా మీరు ఇచ్చిన సూచనని తప్పనిసరిగా పాటిస్తామండి. గతంలో మన సాంప్రదాయబద్ధంగా సంగీత టీచర్స్ కానీ ఇలా క్రాఫ్ట్ టీచర్స్, మోరల్ టీచర్స్ మేము చదివిన టైంలో కూడా జరిగింది సార్. ఆ రోజుల్లో 1980 సెక్షన్ లేదు. ఆ రోజుల్లో టీచర్స్ లేదు, ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా లేవు. ఇప్పుడు సంగీత టీచర్స్ కూడా చాలా కనుమరుగయ్యారు.
దాన్ని మీరు అన్నట్టుగానే మరొకసారి పునరుద్ధరించారో రాష్ట్ర స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిప్రజెంట్ చేసి ఎవరైతే ఉన్నారో నేటి విలువలు కోల్పోతున్నాం మనం. అవును. ఈరోజు కుటుంబాల్లో కానీ అన్ని చోట్ల తండ్రి సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాడు, తల్లి సెల్ ఫోన్ పెట్టుకున్నారు. ఈ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళు లేదా టీవీ సీరియల్కి అంకితం అవుతున్నారు తప్ప పిల్లలకి కుటుంబ విలువలు కానీ విలువలు నేర్పలేకపోతున్నారు. వాటిని నేర్పడానికి ఏదైతే ఉన్నో మహనీయుల యొక్క ఆశయాలు, మహనీయుల యొక్క మార్గాలు స్ఫూర్తిదాయకం తీసుకురావడానికే ఈ సమాజంలో చిన్న ప్రయత్నం ఏవేరి విజ్ఞాన కేంద్రం ఏలపురి బాలోత్సవాలతో పాటు ఈ సంస్థలతో పాటు వివిధ రంగాలు లైక్ మైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సంస్థలు కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ భారీ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుందండి. ఎన్ని సంస్థలు మీరు దీంట్లో కలుపుతున్నారండి సుమారుగా? ఉదాహరణకి ఏవేరి విజ్ఞాన కేంద్రం ఫస్ట్ బిల్డప్ అండి. దాని తర్వాత దాని ఒక ఆలోచనతోనే ఏలపురి బాలోత్సవాలు దాదాపు 10 మండలాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అన్నింటిలో తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. దీంతోపాటు మానవతా స్వచ్ఛంద సంస్థ, సాహితీ మండలు, సింగర్స్ అసోసియేషన్స్, అలాగే ఏవైతే ఉన్నాయో ఎన్జిఓ సంస్థలు అన్ని సంస్థలు కూడా దీంట్లో దాదాపు 18-20 సంస్థల వరకు దీంట్లో ఇంక్లోజ్ అవుతుంది. దీంట్లో ఇంక్లోజ్ అందరూ కూడా దీంట్లో వారి యొక్క సమయాన్ని కేటాయించి దీంట్లో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆలోచన విధానంగా మాతో కలిసి పనిచేయడం, ఈ సంస్థతో కలిసి పనిచేయడం, అందరూ కూడా ముందుకు రావడుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏలపురి బాలోత్సవాలు ట్యూషన్ సెంటర్స్ స్లమ్ ఏరియాలో ఉన్నవారు ఎవరైతే పేదవారు ఉన్నారో వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ వివిధ ప్రైవేట్ జాబులు పనిచేయడం కానీ లేకపోతే కూలీ నాలుగు పనికి వెళ్ళిపోతే ఈ చిన్నపిల్లలు 4 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత ఆటల పాటలో ఉండిపోయి మళ్ళీ సాయంత్రం పూట అన్నం తినేసి నిద్రపోవడం కానీ వాళ్ళకి ఎటువంటి స్కూల్లో చదివిన వర్క్స్ ఏవైతే ఉన్నావో ఈ కనుమరి వాళ్ళకి అందించలేని పరిస్థితుల్లో పేదరికలు ఉండటం వల్ల రాలేకపోయింది. దాని ఆలోచనతో ఈ లైక్ మైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమాజానికి సేవ చేయాలి, ఈ పిల్లల్లో కూడా ఆ చదువులకు సంబంధించింది పూర్తిగా వాళ్ళు మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి ప్రతిభ కనపరిచేలాగా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేలాగా జ్ఞానం పెరిగేలాగా ట్యూషన్ సెంటర్ స్లమ్ ఏరియాలో ఒక టీచర్ని అపాయింట్ చేసి ఆ కమ్యూనిటీ హాల్స్ ఎక్కడైతే ఉన్నో లేకపోతే ఏదో హాల్ తీసుకుని అక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ట్యూషన్ సెంటర్లు అక్కడ పిల్లలందరూ కూడా దాదాపు 12 సెంటర్లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీచర్స్కి జీతం ఇవ్వడం కానీ మిగతా కానీ మెటీరియల్స్ కూడా స్పాన్సర్స్ ఎవరైనా ఏలూరులో ఉన్నవారు ఎవరైనా ఉండి దాంట్లో స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ట్యూషన్ పాఠాలతో పాటు వారికి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు, మహనీయుల యొక్క మార్గాలు, అలాగే సైన్స్కి సంబంధించిన విజ్ఞానం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ నేర్పడం కూడా జరుగుతుంది. ఏవేరి విజ్ఞాన కేంద్రం ఏలపురి బాలోత్సవాలు ట్యూషన్ సెంటర్స్. సార్, ఇది ఒక బాలోత్సవం అనేది మీరు చెప్పినట్టు ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. మరి దీనికి ఆర్థిక వనరులన్నీ ఎలా సమకూరుతాయి మీకు? బాలోత్సవాలు అనేవి మన ఏలూరులో ఉన్నటువంటి డాక్టర్ జిఎస్ ప్రసాద్ గారి వియ్యంకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు అని కొత్తగూడెంలో 1978 నుంచి 25 సంవత్సరాల పాటు నిర్వహించారు. అవి బాగా నిర్విఘ్నంగా అక్కడ జరిగినాయి. దేశంలోని చోట్ల నుంచి తెలుగు వాళ్ళని వారం రోజుల పాటు కూడా అక్కడ ఆతిథ్యం ఇచ్చి చేసేవారు. అలాంటి పని మన విజయవాడలో అమరావతి బాలోత్సవం పేరుతో అక్కడ 7 సంవత్సరాల నాడు ప్రారంభించి వాళ్ళ సహకారంతో ఏలూరులో ఉన్న విజ్ఞాన కేంద్రంలో ఉన్న కమిటీ ఒక 20 మందిని కలిపి కూర్చోబెట్టి అడిగారు, మేము మీరు అన్నట్టు ఈ పెద్ద కార్యక్రమం అంటే వచ్చిన పిల్లలకి, టీచర్లకి, తల్లిదండ్రులకి, అతిథులకి అందరికీ టిఫిన్లు, భోజనాలు, ఒక 700 నుంచి 1000 మంది పిల్లలకి బహుమతులు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సంవత్సరం నిర్వహించినప్పుడల్లా 10 లక్షల రూపాయలు ఖర్చుతోటి జరిగేటువంటి కార్యక్రమం. ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం 350 మంది 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రెండో సంవత్సరం 500 మంది సహకరించారు. మూడో సంవత్సరం 700 మంది సహకరించారు. ఆ రకంగా ఏలూరులో ఉన్న అన్ని రంగాల వాళ్ళే వాళ్ళు తోచినటువంటి అవకాశం ఇవ్వగలిగిన మేరకు వాళ్ళ దగ్గర సహకారం తీసుకుని, ఈ సహకారం తీసుకునేది కూడా 30 మంది వివిధ సంఘాల వాళ్ళు తమ పరిచయస్తుల ద్వారా వసూలు చేసి దీనికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, అమెరికా నుంచి కూడా వాళ్ళ బంధువులు, మిత్రులు వాళ్ళ దగ్గర నుంచి 5,000, 10,000 అలా కూడా సేకరించి అవన్నీ పూలప్ చేయడం. అడుగుతున్నాను, ఏమనుకోకండి, ఏదైనా ఒక ఆర్థికమైన వనరు మనకి ఒక స్వచ్ఛంద సంస్థలకు ఎక్కడి నుంచి అయినా డంప్ అయితే అంటే మనం కలెక్ట్ చేసి వస్తుంటే అక్కడ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు మీ మీద మాట పడకుండా ఇప్పుడు 4 సంవత్సరాల పాటు అంతమందికి భోజనాల ఏర్పాట్లు, అంతమందికి టిఫిన్ ఏర్పాట్లు, అంతమందికి
తర్వాత బహుమతుల ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు సో దీనికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ అకౌంటెన్సీ ఉంటుందండి మీ దగ్గర? ఈ బాలోత్సవం కమిటీకి రిజిస్ట్రేషన్ బాడీ ఉంది, ఓకే, అకౌంట్స్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉంది. మేము ఈ బాలోత్సవం అనౌన్స్ చేసినప్పుడే ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే ఆ అకౌంట్కి డైరెక్ట్ అకౌంట్కి బ్యాంక్ ఏమంటాం. కొంతమంది తక్కువ అమౌంట్స్ ఉంటే బై హ్యాండ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి అది ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కార్యక్రమం అయిపోగానే దాని అకౌంట్స్ తయారు చేసి ఏదైనా కాస్త మిగిలితే ఆ బ్యాంకులో దాన్ని ఉంచడం, దాని తర్వాత సంవత్సరం పొడవునా చేసే రకరకాల కార్యక్రమాల సందర్భాలు వాటిని వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఈ స్కూల్స్ వాళ్ళు మీరు ఫస్ట్ టైం ఈ బాలోత్సవాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అటు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, ఇటు కార్పొరేట్ స్కూల్స్ అయితేనేమి, లోకల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి, సో వాళ్ళ నుంచి మీకు ఆ మేనేజ్మెంట్ నుంచి మీకు వచ్చే స్పందన ఎలా ఉంది? మొదట్లో వాళ్ళ నుంచి ముందు వెనక ఆడినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మేము కార్యక్రమం ప్రారంభించినప్పుడే డిఈఓ గారు అప్పటి కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రాంని చాలా ప్రోత్సహించారు. డిఈఓ గారు బ్రోచర్ ఆవిష్కరించి స్కూల్స్ అన్నింటికి పంపించడానికి వీలుగా పర్మిషన్ సర్క్యులర్ ఇచ్చారు. కలెక్టర్ గారు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. దాని ద్వారా ఏంటంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎంఈఓలు అందరూ కూడా తమ సిబ్బంది ద్వారా దరఖాస్తుల్ని స్కూల్స్కి పంపించడానికి సహకరించారు. దాని నుంచి స్కూల్స్ అన్నింటిలోనూ సానుకూల స్పందన వచ్చిందండి. అది 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అదేవిధంగా కొనసాగుతోంది. ప్రతి సందర్భంలోనూ బహుమతి ప్రదానానికి, ప్రారంభోత్సవానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా హాజరవడం. 4వ బాలోత్సవం బహుమతి ప్రదానోత్సవ సభ జరిగితే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఈఓ గారు, డిఆర్డీ పీడీ గారు, మెప్మా పీడీ గారు, పొల్యూషన్ ఈఈ గారు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా మేము అప్రోచ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఒక కార్యక్రమానికి అయితే అప్పటి డిఆర్ఓ సత్యనారాయణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు కూడా హాజరయ్యి వీటిని ప్రోత్సహించి బ్లెస్సింగ్స్ చెప్పినటువంటి పరిస్థితి ఉందండి. ఇవాళ మీరు మహనీయుల యొక్క జయంతులు అయితే కానీ, వర్ధంతులు అయితే కానీ, నిజంగా ఇవాళ మన అనకూడదు సినిమా హీరోలు పుట్టినరోజులు, రాజకీయ నాయకులు పుట్టినరోజులు ఇవే తెలుస్తున్న ఈ రోజుల్లో మనం ఇంత స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మనకి కొద్దో గొప్ప స్వతంత్రంగా మనం బతుకుతున్నామంటే అటు చెడ్డగా అయినా ఇటు మంచిగా అయినా సరే దాన్ని నిజంగా అలాంటి మహనీయులు కారణమవుతారు. మీరు ఈ యొక్క వర్ధంతులు జయంతులు చేసేటప్పుడు యాక్చువల్గా అది పర్టికులర్గా ఒక చోట చేస్తున్నామని ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తారా, లేకపోతే మీకు మీరు అనుకుని మామూలుగా పలానా చోట చేసేయటమేనా? ఏలాపురి బాలోత్సవం కారణంగా మాకు విద్యాలయాలు అన్నింటితోనూ సంబంధాలు వచ్చినాయి. కందుకూరి వీరేశలింగం గారి 100వ వర్ధంతికి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీల్లో 5 సంవత్సరాల నాడు ఏలూరు చుట్టుపక్కల కార్యక్రమం చేసాం. అలాగే గురజాడ అప్పారావు గారి జయంతిలు, వర్ధంతులు స్కూల్స్ అన్నింటిలోనూ కాలేజీల్లోనూ ఏలూరు పరిసరాల్లో 50 స్కూళ్ళు కాలేజీల్లో కార్యక్రమాలు చేసాం. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండడం, ఈ టీం అందరూ కూడా ముందే వాళ్ళకి స్కూల్స్కి తెలియజేయడం, టైమింగ్స్ ఫిక్స్ చేసుకోవడం. గుర్రం జాషువా జయంతి నిర్వహించాం సెప్టెంబర్ 27వ తారీఖున. నిర్వహించినప్పుడు ఒకే రోజు 40 స్కూళ్ళు కాలేజీల్లో చేశాం. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారు ఒక్కరోజు 7 చోట్ల ఆయన పాల్గొన్నారు, అటెండ్ అయ్యి ఒక్కొక్క టైమింగ్స్లో ఒక్కొక్క చోట. అలాగా 15 టీములు. ఈ సభ్యులుగా ఉన్న వాళ్ళు కొంత స్కూల్స్లో టీచర్లు, హెడ్ మాస్టర్లుగా కూడా ఉన్నారు. వాళ్ళ స్కూల్లో వాళ్ళు తమంతట తాము చేయటం, ఆ రకమైనటువంటి పద్ధతిలో ఒకే రోజు 40 చోట్ల నుంచి 50 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా 15-20 వేల మంది విద్యార్థులు, 1000 మంది టీచర్స్, 300-400 మంది లెక్చరర్స్ ఆ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని పిల్లలకి వీళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పడం అనేది చేయటం. అన్ని చోట్ల మేము చేస్తున్న అప్పీల్ ఏంటంటే ఆ కార్యక్రమం పావు గంట, అరగంట, గంట జరుగుతుంది. తర్వాత అన్ని చోట్ల విజువల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ ద్వారా వాళ్ళు చెప్పండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం, ఆ రకంగా దాని గురించి చర్చ జరగడం. స్కూల్స్ అన్నింటిలోనూ కాలేజీల్లోనూ వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టుకున్నా మహనీయుడు గురజాడ అప్పారావు గారు రాసిన దేశమును ప్రేమించమన్న గేయం పాడించమని చెప్పడం అలాంటిది చేస్తూ ఉన్నాం. మేము నడుపుతున్న ట్యూషన్ సెంటర్లన్నింటిలోనూ ట్యూషన్ సెంటర్ ప్రారంభంలోనే 6 గంటలకి ఎక్కడికక్కడ పిల్లల్ని నిలబెట్టి దేశమును ప్రేమించమన్న పాడిస్తాం.
ఇప్పుడు రాబోయే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఇప్పుడు ఒక ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సంస్కర్త ఆయన సంబంధించిన జయంతి వర్ధంతి వస్తుంది. దానికి సంబంధించి మీరు ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమం ఏంటి, దాని గురించి? మే నెల 27వ తారీఖు 1919వ సంవత్సరంలో మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అనేటువంటి పేరు, సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహాలు చేసిన వాడు, స్త్రీ విద్య కోసం తన ఆస్తిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, అనేక అంశాల్లో మూఢత్వం పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. సంఘ సంస్కర్త ఆయన, సంఘానికి ఒక సంస్కర్తలాగా తెలుగు వాళ్ళందరూ మా వాడు కందుకూరి అని చెప్పుకునేటువంటి గర్వపడేటువంటి విషయం. ఆయన యొక్క 105వ వర్ధంతి 27వ తారీఖున ఏలూరులో ఏలాపురి బాలోత్సవం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల ద్వారా 110 సంస్థలతోటి మనం ఈ కార్యక్రమం కలిపి ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి 105కు పైగా సంస్థలతోటి ఈ కార్యక్రమాన్ని 27వ తేదీన చేయాలని ఒక సమాలోచన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు వీడియో ప్రదర్శనలు, ఆయన జీవిత చరిత్ర మీద వీడియోలు, ఒక కదంబం 2019లో రూపొందించారు కళాకారులు, ప్రజానాట్య మండలి రాజమండ్రి వాళ్ళు. దానికి సంబంధించిన వీడియో ప్రదర్శన 9:30 నుంచి 1 గంట, గంట పావు బుర్రకథ, ఏకపాత్రాభినయం, పాటలు, నృత్య ప్రదర్శనలు, కందుకూరి యొక్క జీవితానికి సంబంధించి ఆయన కోరుకున్నటువంటి ఆలోచనలు, ఆయన ఆచరణకు సంబంధించిన అభ్యుదయ అంశాల మీద ఇవన్నీ కూడా కళా ప్రదర్శనలు పెట్టి ఆయనకు నీరాజనం అర్పించాలని 11 గంటల నుంచి 12 గంట వరకు ఒక సదస్సు. దానికి కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారు, మన సిఆర్రెడ్డి కాలేజీ విద్యార్థి అయిన పోతునూరు గ్రామస్తుడు, గుంటూరులో ఉంటారు, ఆయన ముఖ్య అతిథిగా. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి సిఆర్రెడ్డి కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ ఎమ్మానుయేల్ గారు, అలాగే తెరిసా కాలేజీ తెలుగు లెక్చరర్ డాక్టర్ కె అరుణ గారు, అలాగే శంకు మనోరమ గారని రిటైర్డ్ ప్రిన్సిపాల్, లంకా వెంకటేశ్వర్లు గారని మన రిజిస్ట్రార్ గారు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు గారు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడేలాగా ఈ కార్యక్రమం సభ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ గారు, సిఆర్రెడ్డి కాలేజీ సెక్రటరీ గారు, సిఆర్రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని 105వ వర్ధంతి కాబట్టి 105కు పైగా సంఘాలని భాగస్వాములు చేస్తూ దీంట్లో లయన్స్ క్లబ్లు, వాకర్స్ క్లబ్లు, డ్యాన్స్ స్కూల్స్, ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ యాజమాన్యాలు, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి క్రీడా సాంస్కృతిక కళా సంస్థలు అంటే వైఎంహెచ్ఏ, సాహిత్య మండలి, రచయితల సంఘం, ప్రజానాట్య మండలి, అలాగే భజన సమాజాలు, బుర్రకథ బృందాలు, సకల కళాకారుల సంక్షేమ సంఘం, శ్రీశ్రీ కళా వేదిక, లయన్స్ క్లబ్బుల్లో ఉన్న వాళ్ళతో పాటు ఎన్ఆర్వీల్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఒక్కొక్క సంఘాన్ని నుంచి కనీసం 4 హాజరయ్యేలాగా 400 నుంచి 500 మందితోటి సిఆర్రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. అంటే ఆ రోజు ఏ వారం వచ్చిందండి? సోమవారం. అంటే విద్యార్థులు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో? సెలవుల కారణంగా పెద్దలు వాళ్ళ కుటుంబాలతో పాటు వాళ్ళు రావాలని, దీనికి రాష్ట్ర స్థాయిలో ప్రముఖమైన సింగర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక 4 ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా దానికి పాల్గొని వాళ్ళు సమాజ జీవితంలో, మానవ జీవితంలో పాట మాట అనేటువంటి పేరుతో వాళ్ళ కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తారు. అది ఆఫ్టర్ లంచ్ ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమానికి ఏలూరు పరిసరాల్లో ఉన్న కందుకూరి వీరేశలింగం గారి అభిమానులు ఈ సమాజం బాగుండాలి, సమాజం బాగుంటేనే నేను బాగుండాలి అని మనకి కరోనా నేర్పింది. అలాంటి దాంట్లో సొసైటీలో ఉన్నటువంటి ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక అసమానతల ఇబ్బందులు, కందుకూరి జీవితాన్ని చూస్తే ఒక అంశం మనకు కనపడుతుంది. స్త్రీలకు విద్య, స్త్రీలకి పునర్వివాహం, వితంతువులుగా ఉండిపోకూడదు, వాళ్ళు కూడా గౌరవనీయంగా ఉండాలి అనేటువంటి దానికోసం ఆయన
చాలా కృషి చేశారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చిత్కారాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో వివక్షత ఉందని మనం భావిస్తున్నాం. మహిళల మీద సంబంధించిన విషయాలు, భార్యాభర్తల విషయాల్లో కూడా కొన్ని చోట్ల భార్యని భర్త ఇంటి పేరు పెట్టి పిలుస్తున్నారు. చాలా కుటుంబాల్లో మగవాళ్ళ భార్యని ఏయ్ ఓయ్ ఒసే ఏమే అని పిలవటమే ఉంది. ఇది ఈ రోజున ఉన్న చిన్న విషయం. దాన్ని అందరూ పూనుకుని అలాంటి దాంట్లో మార్పు కోసం ప్రయత్నం చేయడం అనేది కూడా ఈ సందర్భంగా ఒక అంశం. అలాగే ఈ సందర్భంలో కందుకూరి వీరేశలింగం జీవితం మీద ఒక చిన్న బుక్లెట్ ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే కొన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు ఒక పుస్తకాన్ని ముద్రించి అది ఇక్కడ ఆవిష్కరణ పెడతామని చెప్పారు. అలాగే ఒక 20 చార్ట్స్ తోటి కందుకూరి జీవితాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి తయారు చేసి అక్కడ ప్రదర్శన చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. ఈ రకంగా బహుముఖంగా అన్ని రకాల వాళ్ళు భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అజయ్ గారు, ఇప్పుడు మీరు ఇందులో కార్యవర్గ సభ్యులుగా ఉన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళటం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతారు కాబట్టి ఇప్పుడు నాకు ఒక అనిపించింది ఏంటంటే, అంటే ఈ క్వశ్చన్ మీకే ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మీకే వస్తున్నాయి. ఇప్పుడు మనం చాలా ర్యాలీలు చూస్తున్నాం రోడ్ల మీద. అవునండి. ఎక్స్ పార్టీ ర్యాలీ, వై పార్టీ ర్యాలీ, ఎక్స్ హీరో ర్యాలీ, వై హీరో ర్యాలీ, జడ్ హీరో ర్యాలీ, ఎక్స్ కులం ర్యాలీ, వై కులం ర్యాలీ, జడ్ కులం ర్యాలీ. ఈ ర్యాలీలతో పాటు మీరు ఏదైతే ఎవరైతే వర్ధంతులు జయంతులు చేస్తున్నారో, మీకు ఏదైతే స్కూల్స్ నుంచి సపోర్ట్స్ ఉన్నాయో అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉందో, ఈ జయంతుల నాడు వర్ధంతుల నాడు ఆ యొక్క మహనీయుని యొక్క చిత్రపటాలతో విద్యార్థులతో రోడ్డు మీద ఒక ర్యాలీగా ఎందుకు చేయకూడదు? అది గురజాడ అప్పారావు గారిది మనం చేయడం జరిగింది. దేశమును ప్రేమించమని అనేది మన ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి ఫైర్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇండోర్ స్టేడియం దగ్గరికి వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. దేశమును ప్రేమించమన్న గీతాన్ని దాదాపు 2000 మంది విద్యార్థులతో రోడ్ సైడ్ ఉన్న ర్యాలీతో కూడా ఆ యొక్క గీతాన్ని వినిపించుకుంటూ ఆ యొక్క మళ్ళీ ఇండోర్ స్టేడియంలో వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. అది భారీ లెవెల్లో రాష్ట్ర స్థాయిలోనే మంచి స్పందన వచ్చింది. అధికారులు కూడా బాగా దాంట్లో ప్రజలు కానీ ఏలూరు ప్రజలు కానీ అందరూ కూడా విశిష్టంగా బాగా ఆదరించారు. అలా స్కూల్స్ నుంచి వచ్చిన హెచ్ఎంస్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అలాగే టీచర్స్ కూడా బాగా అభినందించడం జరిగింది. చాలా మహోత్తరమైన కార్యక్రమం అది. మా యొక్క ఏవేరు విజ్ఞాన హేలాపురి బాలవస్థలో చాలా ప్లస్ పాయింట్, మంచి పాయింట్ అయిన అంశం అది. అలాగే తమరు చెప్పిన ఏదైతే ఉందో జయంతోత్సవాలు కానీ వర్ధంతి కార్యక్రమాల్లో తమరు చెప్పినట్టుగా ముందుగా దాదాపు 100-200 చిత్రపటాలు ముందుగా తీసుకొని తయారు చేసి ఆ చిత్రపటంతో పాటు ఒక దండ తీసుకెళ్ళి ఆ స్కూల్స్లో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ టైం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మా అయితే కమిటీ మెంబర్స్ ఉన్నాయి, 40 మంది కమిటీలో ఈ ఒక స్కూల్స్ 10 మీరు 13 అని ఒక డిజైన్ చేసుకొని అలాగా ప్రతి స్కూల్స్కి హై స్కూల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ జయంతి యొక్క కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు ఆ మహనీయుడు మనకి ఏం చేస్తారు ఈ సమాజాన్ని, వాళ్ళ సాక్రిఫై లైఫ్ ఎలా మన సమాజానికి వెళ్ళి మార్పుని ఎలా కోరారు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజల నుంచి మార్పు ఎలా కోరారు, ఆ మార్పు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, పిల్లలు మీకు ఏం అర్థమవుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళకి తెలిసే రీతిగా కొంతమంది సాంస్కృతిక భాగాన్ని సంగీత సింగర్స్ కూడా మాతో పాటు పెట్టుకొని కొన్ని పాటల ద్వారా కానీ కొన్ని స్పీచెస్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా చేసి మళ్ళీ వాళ్ళనే పిల్లల్లో కూడా కొన్ని ప్రశ్నలు వేసి మేము చెప్పినవి మీకు ఏం అర్థమైంది, అర్థమైపోతే చెప్పండి, లేదా మీకు ఎలా అర్థమైందని వాళ్ళని మళ్ళీ స్టేజ్ మీద పిలిచి ఒక్కొక్కరితో మళ్ళీ మాట్లాడించడం కూడా జరుగుతుంది. బాగా పిల్లలకు అర్థమవుతుంది. ఈ రకంగా ఇలా గురజాడ అప్పారావు గారు చేశారా, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా ఎలా కల్పించారా, ఈ సెక్షన్ ద్వారా మనం ఎలా ఉన్నామా, ఎడ్యుకేషన్ ఎలా చదవగలుగుతున్నామా, ఈ జీవో ద్వారా ఎలా ఉంది, ఈ చట్టం ఆర్టికల్ ద్వారా ఎలా ఉందా అనేది పిల్లల్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతి రోజునైతే భారత రాజ్యాంగం గురించి బాలల రాజ్యాంగం అని చెప్పి వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. బుక్స్ ద్వారా అలా అందించి కాన్స్టిట్యూషన్ ఏమందించింది, ఎలా చేయగలుగుతుంది, దాన్ని బాగా చదవండి, అది చదవగలిగితే మీరు సివిల్స్లో కలెక్టర్లు అవుతారు, ఎలా అవుతారని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా రేపు రాబోయే తరానికి కూడా ఎడ్యుకేషన్గా ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా పూర్తిగా పిల్లల్లో అర్థమైన చెడుంది. ఇది మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒకే టైంలో జయంతి కానీ వర్ధంతిలో 7-8 ప్రోగ్రాళ్ళు 7-8 స్కూల్స్ పిల్లలతో దాదాపు 200 మంది 300 మంది విద్యార్థులతో కనెక్ట్ అయ్యి ఈ యొక్క ప్రసంగాలు వాళ్ళకి అందించడం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళతో మమేకం అవ్వడం, పిల్లలతో కలవడం కూడా
మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మాలాగా అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఒక ఏవేరు విజ్ఞానిక అందరూ హేలపూరి బాలోత్సవాలతో పాటు మిగతా సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇది మన రాష్ట్రంలోనే ఏలూరు పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని, ఒక మంచి ప్రోగ్రామ్ అని కూడా మేము అందరూ కూడా భావిస్తున్నామండి. ఇప్పుడు ఎన్నో తారీఖున ఇప్పుడు ఇది బాలోత్సవాన్ని ఏర్పాటు చేశారండి ఈ సంవత్సరానికి ఏమన్నా? నవంబరు డిసెంబర్లో పెట్టాలనేది ప్రతి సంవత్సరం. సంవత్సరం అది ఫిక్స్డ్. అప్పుడు పరీక్షలు అయిపోవడం, కొంచెం వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉండడం. అంటే దీనికి ఒక డే అనేది, అంటే మంత్ అనేది ఆ మంత్లోనే మోస్ట్లీ జరుగుతుంది. నవంబర్ డిసెంబర్ మధ్యలో ప్రతి సంవత్సరం బాలోత్సవాన్ని చేసే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తులో మీరు దీని ద్వారా ఇంకా విద్యార్థులకి కానీ, లేకపోతే కనుక తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ మీరు ఇంకా ఏమైనా కొత్తగా రూపకల్పన చేసి ఇవి చేద్దామనే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వేసవి కాలం ఉందండి. వేసవి కాలం సందర్భంలో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ అనే పేరుతో విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం సంయుక్తంగా ఒక 5-6 చోట్ల 15 రోజులు 20 రోజులు వాళ్ళకి కొన్ని అంశాలు టెక్నిక్స్ నేర్పడం. ఇప్పుడు లేటెస్ట్గా రేపు సోమవారం నుంచి కర్రస్వాము పిల్లల పెద్దలందరికీ ట్రైనింగ్ సెంటర్ ఏఆర్డీజీకే స్కూల్లో రోజు సాయంత్రం పూట 5 గంటల నుంచి 1 గంటన్నర స్టార్ట్ చేయాలని ఒకటి పథకం రూపొందించాం. అలాగే విద్యాలయాలు ప్రారంభించగానే బాలోత్సవం డిసెంబర్లో జరిగిన జూలై నెలలోనే బాలోత్సవానికి సంబంధించినటువంటి బ్రోచర్ అప్లికేషన్ ఏ అంశాల మీద అక్కడ కాంపిటీషన్స్ జరగబోతాయి అని ముందే తెలియజేస్తే ఈ 4 నెలలు వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు వీటిని ఇంక్లూడ్ చేసుకునే సందర్భం తీసుకురావాలనేది ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజున చాలా స్కూళ్ళు కాలేజీల్లో పిల్లలు సరిగ్గా ఉన్నారో లేరు అనేదానికి టీచర్స్ యాజమాన్యాలు ముఖ్యమైన కారణం అండి. అంటే స్కూల్లో పిల్లలతో అబ్బాయిలు అమ్మాయిలతో ప్రేమ పాటలకి డ్యాన్సులు వేస్తున్నారండి. మరి వాళ్ళు కాలేజీకి వచ్చి అక్కడ కూడా అలాంటి డ్యాన్సులు అబ్బాయిలు అమ్మాయిలు వేసిన తర్వాత మరి వాళ్ళు చెడిపోయారు అని అంటే ఆ స్కూల్లో యాజమాన్యాలు బాధ్యత కూడా ఉంది కదా. అందుకని సంబంధించిన పాటలు కానీ వాటికి సంబంధించిన నిజంగానే కనుమరుగైపోయినాయి. యానివర్సరీలో అసలు ఆ పాటలు లేవు. అది ఒప్పుకో తీరాల్సిన విషయం. అది దానికి మేము బాలోత్సవం ఏం చేసామంటే అండి, ఒక 25 పాటలు సెలెక్ట్ చేసి సోలో పాడడానికి ఈ పాటలు ఒక 6-7 చాయిస్ మీ ఇష్టం. అలాగే డ్యాన్స్కి ఇవి, కోలాటానికి ఇవి, గ్రూప్ సాంగ్కి ఇవి, గ్రూప్ డ్యాన్స్కి ఇవి అని ఒక 25 పాటలు ఇచ్చామండి. మొన్నదంతా 4వ బాలోత్సవంలో దేశభక్తి గీతాలు ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ దాంతోపాటు పర్యావరణ ప్రేమకు సంబంధించిన తల్లి ప్రేమ, దేశభక్తి, రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్స్ ఆ పాటలతో ఒక 50 పాటలు సెలెక్ట్ చేసి ముందే పంపించాలనేది ప్రయత్నం. దాని ద్వారా వీటి చుట్టూ పిల్లల ఆలోచనలు పెరిగితే వాళ్ళు నాకు సమాజం చాలా ఇచ్చింది, నేను ఎంతో కొంత సమాజానికి రుణపడి ఉన్నాను అని ఒక భావన పిల్లల్లోకి చదువుతో పాటు ఎక్కించడం అనేది చాలా అవసరం అనేది భావన. దానికోసం మేము ఒక విజ్ఞాన కేంద్రం తరపున క్యాలెండర్ తయారు చేసాం. అంటే ఏ రోజు ఎవరెవరి జయంతి, ఎవరి వర్ధంతి, ఏ కొత్త ఇన్వెన్షన్ అనేది తయారు చేసి ఆ డేట్స్ తోటి ఆ విషయాలు ప్రకటించి క్యాలెండర్ వేసి ఏలూరు చుట్టుపక్కల 400 స్కూల్స్కి పంపించాం. ఇప్పుడు మేము ఆల్రెడీ సాఫ్ట్ కాపీ మొత్తం విద్యాలయాలకి పంపించడం జరిగింది. ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చి దాన్ని టీచర్స్ కూడా అందిస్తే వాళ్ళ పాఠం మొదట్లోనో చివరిలోనో ఇదిగో ఈరోజు ఈ విషయం ఉంది, ఇదిగో ఈ రోజున మైక్రోఫోన్ కనిపెట్టారు, ఈ రోజున సెల్ ఫోన్ కనిపెట్టారు, ఈరోజు విమానం కనిపెట్టారు, లేకపోతే ఈ రోజున పలానా ఆయన పుట్టినరోజు, లేకపోతే పలానా ఆయన చనిపోయిన రోజు, పలానా కొత్త ఇన్వెన్షన్ వచ్చింది అనేది వాళ్ళు ఆ పాఠంలోనూ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు తెలియజేస్తే ఓహో వీళ్ళందరూ కృషి వల్ల మనం చదువుకోగలిగాం. ఇప్పుడు మన చిన్నప్పుడు సావిత్రిబాయి పూలే గురించి వినలేదండి. ఇప్పుడు దేశంలో మొదటి టీచర్ ఆవిడ ఉంది అనేది కొంతమంది తెలియజేయడం కోసం మన బాలోత్సవంలో 145 స్కూల్స్ నుంచి పిల్లలు వస్తాయి. 145 స్కూళ్ళకి ఆవిడ ఫోటో ఇచ్చాం ఒక మేమంటోగా. జనవరి 3వ తారీఖున ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ గురించి కొన్ని విషయాలు చెప్పమని. అలాగే కందుకూరి వీరేశలింగం ఫొటోస్ ఇచ్చాం, గురజాడ అప్పారావు గారి ఫోటోలు ఇచ్చాం. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి మొన్న 7వ తారీఖు పూర్తయింది. గత సంవత్సరం 2022 ఫిబ్రవరిలో నిర్వహించిన బాలోత్సవంలో 150 స్కూళ్ళకి
అల్లూరి సీతారామరాజు చిత్రపటం ఇచ్చాం. గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారు. జాషువా గారి చిత్రపటం. ఓకే, చాలా అభినందనీయం. మీరు చేసే ఈ యొక్క బాలోత్సవాలు నిరంతరంగా నిరాఘాటంగా జరగాలని, లేకపోతే మీరు ఏదైతే పిల్లల్లో వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజానికి హితకరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దటంలో మీరందరూ మీ యొక్క సంస్థల తరఫున భాగస్వామ్యం చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళి దీన్ని ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి తెలుగువాడు గుర్తించే విధంగా ఎదగాలని జీకే డిజిటల్ న్యూస్ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ ఛానల్కి విచ్చేసినందుకు, ఇలాంటి విషయాలు తెలియజేసినందుకు గాను మీకు మా జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ధన్యవాదాలు.